ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. అదొక క్రౌడెడ్ ఏరియా. పక్కనే చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. మండే 10th నవంబర్ అరౌండ్ 6:50 PMకి ఈ సిగ్నల్ దగ్గరికి ఒక హ్యుండై i20 కార్ వచ్చింది. సడన్గా కార్ పేలిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే పక్కనే ఉన్న పార్కింగ్ లాట్లో ఈ కార్ 3 గంటల సేపు పార్కింగ్ చేసింది. కార్ నంబర్ HR26CE 7674. కార్ని ట్రేస్ చేస్తే ఫరీదాబాద్ నుండి వచ్చింది. కొన్ని గంటల ముందే ఫరీదాబాద్లో డాక్టర్ రెంట్కి ఉన్న హౌస్లో 3000 kgs ఎక్స్ప్లోజివ్స్ని పట్టుకున్నారు. ఎక్స్పర్ట్స్ ఇందులో ఏదో పెద్ద నెట్వర్కే ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. బ్లాస్ట్ అయిన కార్ని ట్రేస్ చేస్తే కార్ చాలా మంది చేతులు మారాయి. కార్ ఫస్ట్ ఓనర్ అమ్మింది పుల్వామాలో. ఫారెన్సిక్స్కి ఇలాంటి బ్లాస్ట్ అయినప్పుడు బాంబ్ కంపౌండ్స్ లైక్ వైర్స్, షార్ప్నర్స్ దొరుకుతాయి. కానీ ఇక్కడ అవేవి దొరకలేదు. ఈ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే 13 మంది చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి. డాక్టర్స్, పాయిజన్, గన్స్, ఎక్స్ప్లోజివ్స్. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటారు. క్వశ్చన్ ఏంటంటే ఈ బ్లాస్ట్ చేసింది ఎవరు?